ప్రాబ్లం మీ పేరు? నా పేరు పుల్లారావు అండి. చెప్పండి పుల్లారావు గారు. నిన్న విఎంజర్ వెళ్ళాము, సన్ రైజర్ మిల్లు, సూర్యతేజ మిల్లు నెటికాటికి వెళ్ళాము. వాళ్ళు ఏమంటున్నారంటే లాస్ట్ ఇయర్ సారం అప్పుడు మేము సన్నొడ్ల కోసం అని వస్తే కల్లూరు మండలం నుంచి మాకు ఒక్క గింజ ఒడ్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు దుడ్డోడ్ల కాడికి వచ్చేసరికి 126 లావడ్ల కాడికి వచ్చేసరికల్లా మమ్మల్ని తీసుకుంటున్నారు. మేము ఏ విధంగా తీసుకున్నాము, మా ఏరియాలో ఒడ్లు మాకు సరిపోతాయి, మీ కాడికి రావాల్సి వచ్చినంత అవసరం లేదు, మేము తీసుకోము. సరే తీసుకోదలుచుకుంటే దానికి చాలా లెక్కలు ఉంటాయి, దాన్ని బట్టి ప్రాసెస్ చూద్దాం. వాస్తవం చెప్పాలంటే మీ ఒడ్లు మాకు వద్దు అని అంటే ఆ మిల్లులు మీ లోకల్ మిల్లులు ఉండే కదా వాళ్ళు తీసుకోవాలి, ఒడ్లు మాకు సరిపోతాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మెయిన్ ఇది ఏంటంటే ఎఫెక్ట్ సన్నధాన్యం అనేది అటు వాళ్ళకి కూడా కొంత ఇచ్చి ఉంటే బాగుండేది. కల్లూరు మండలంలో ఉన్న రైస్ మిల్లు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేసి వీళ్ళు మొత్తం స్టాక్ పెట్టుకున్నారు, ఇక్కడ వాళ్ళకి ఇవ్వలేదు. వచ్చి 2 లోళ్ళు సన్ రైజర్ మిల్ అయినా ఒక 2 లోళ్ళు అడిగితే ఇవ్వలేదంట, ఏరియాలో ఎవరు ఇవ్వలేదంట. మీరు మేము కల్లూరు పని కట్టుకుని వస్తే మీరు లోకల్ మిల్లులు ఎందుకు కొనడానికి రావట్లేదు? ఇప్పుడు లోకల్ మిల్లులు ఎవరు రావట్లేదు, మళ్ళీ కటింగ్ అంటమేంది పోయి అడిగితే మాకు అవసరం లేదని. నిన్న కూడా మేము వెళ్ళాం, నిన్న ప్రసాద్ గారి మిల్లు కాడికి వెళ్ళినా కానీ 7 కేజీలు 10 కేజీలు అసలు మందు కట్టి ఎంత, పండించింది ఎంత, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఎంత. ఆయన బయట ఒడ్లు చూపెడతాండి, నిన్న బయట ఉన్న సాంబ మేము ఏం చేయాలా? అదే పరిస్థితి అని అడుగుతున్నారు. లాట్లు కూలిపోయినాయి, మంచి బస్తాలు ఇక ఇవన్నీ మేము ఎప్పుడు అడిగాలి, ఎప్పుడు గవర్నమెంట్ కి అప్పచెప్పాలా, ఈ తరుగంతా ఎవరు భరిస్తారని వాళ్ళు చూపిస్తారు. కేవలం ఇక్కడ కల్లూరు మండలంలో రైస్ మిల్లుల వల్లే బయట వాళ్ళు కూడా ఇప్పుడు రాకుండా అయిపోయారు. ఎందుకంటే మాకు లావుడ్లు అవసరం, మాకు సన్నోడ్లు ఇవ్వలేదు, మీరు మేము తీసుకుంటాం. అదే కనుక ఈ కల్లూరు మండలంలో ఉన్న రైస్ మిల్లు మొత్తం కలిపి కూడా ఒక సన్ రైజర్ మిల్లు ఒక్కదానికే సరిపోదు వాస్తవం చెప్పాలంటే. అంటే అంత పెద్ద మిల్లు ఆయనే తీసుకొని అంటాడు. ఎందుకు తీసుకొని అంటే ఇదే మాట చెబుతున్నాడు. నాకు లాస్ట్ ఇయర్ ఒక గింజ ఒడ్లు కూడా సాంబొడ్లు మీరు ఇవ్వలేదు, సన్న నేను ఇప్పుడు ఏమిటి తీసుకోవాలి మీ ఒడ్డు అని అడుగుతాను. మా ఊరు ఒడ్లు మాకు సరిపోతాయి అంటాడు. పంపేద్దాం వెళ్తా.